Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. సో ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారి గురించి టాపిక్ ఒకటి సోషల్ మీడియానే ఫస్ట్ ఉంటుంది ప్రధానికి. ఎందుకంటే లోకల్గా ఏమైనా ఇష్యూ జరిగినప్పుడు ఎందుకు సోషల్ మీడియా అనాల్సి వస్తుందంటే లోకల్ కార్యకర్తలు, అపోజిషన్ కంటే ముందు సోషల్ మీడియాలోనే. కరెక్ట్, అది నిజం. సో ఆ రియాక్షనే ఈ చింతమనేని ప్రభాకర్ గారి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి కారణమైంది. అయితే ఇప్పుడు ఆయనని తీసి ఇంకొకళ్ళకి అవకాశం ఇస్తారా? ఇప్పుడు మంచి ప్రశ్న. ఇక్కడ ఏమైందంటే మౌనిక, ఏలూరు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పొత్తులో భాగంగా తీసుకోవాలనుకుని చూసాయి. ఏలూరు ఏమైందంటే ఎప్పుడైతే వెనుకబడిన తరగతులకి వైకాపా అవకాశం ఇచ్చిందో కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, ఖచ్చితంగా ఏలూరులో తెలుగుదేశం కూడా వెనుకబడిన తరగతులకి అవకాశం ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి, ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడింది అక్కడ. ఎందుకంటే అప్పటి వరకు కమ్మ సామాజిక వర్గానికి పెట్టనకోట్లా ఉంటూ వస్తున్నటువంటి ఏలూరు లోక్సభ స్థానం 2019లో వైకాపా కోటగిరి శ్రీధర్ వెలమ సామాజిక వర్గం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. సరే, అక్కడ శ్రీధర్ పెర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి తర్వాత మారుద్దామని వైకాపా అనుకుని బీసీ వైపు చూశారు. ముందు కాపు అనుకున్నారు, కాపు తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు బీసీలకు అవకాశం ఇచ్చారని బీసీలకు అవకాశం ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అనుకోవడమా? లేదు అంటే అభ్యర్థి ఒకవేళ ఓడిపోతుందంటే అక్కడ కూడా మార్చుకోవచ్చు? కాదు, బీసీకి అవకాశం ఇచ్చారనే తెలుగుదేశం బీసీకి అవకాశం ఇచ్చింది. ఓకే, ఫిక్స్డ్. బీసీకి వైకాపా అవకాశం ఇచ్చిందనే వీళ్ళు కూడా బీసీ వైపు మొగ్గు చూపారు. అంటే దానిలో మళ్ళీ చాలా కోణాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడికి వచ్చింది ఏంటి, పుట్టా సుధాకర్ యాదవ్ గారి కుమారుడు వచ్చారు అభ్యర్థిగా, తెలుగుదేశం అభ్యర్థిగా. పోలవరం కాంట్రాక్టులలో వీళ్ళ పాత్ర చాలా ఉంది. ఏలూరు లోక్సభ పరిధిలోకి పోలవరం వస్తుంది. రేపు అధికారంలోకి వస్తే మనవాడి ఎంపీ అయితే, పుట్టా మహేష్ యాదవ్ ఎంపీ అయితే కాంట్రాక్టులు చేసుకోవచ్చు, ఎలాగూ ఎంపీ సెగ్మెంట్ని చూసుకోవచ్చు అనేటటువంటి ఒక లోపాయికారి ఒప్పందం అది. అలా అందులో భాగంగా స్థానికేతరుడు అయినప్పటికీ అక్కడికి తీసుకొచ్చారు. ఓకే, సరే, కాసేపు ఏలూరు లోక్సభను పక్కన పెడితే ఇక్కడ సుజనా చౌదరి గారు ఏలూరు నుంచి పోటీ చేయాలని ఉవ్వెళ్ళూరారు. అది సాధ్యపడకపోగా ఆ సుజనా చౌదరి గారిని తీసుకెళ్ళి విజయవాడలో వేశారు. తర్వాత మాట్లాడుకుందాం బీజేపీలో. ఇక్కడ ఏలూరు ఎమ్మెల్యే అయినా బీజేపీ పట్టుబట్టింది, కానీ తెలుగుదేశం ప్రకటించేసింది. బడేటి బుజ్జి గారి సోదరుడు బడేటి బుజ్జి గారు తెలుగుదేశానికి వారి సేవలు అందిస్తూ అంత క్రితం ఎమ్మెల్యే, వారు హఠాత్తుగా మరణించడంతో వారి సోదరుడు బడేటి రాధాకృష్ణ అలియాస్ చంటి గారికి అవకాశం ఇచ్చింది. ఆళ్ళకాళీకృష్ణ శ్రీనివాస్ గారు వైకాపా, వారు వీరిరువురు కాపు సామాజిక వర్గమే. అక్కడ దానిలో భాగంగా జరుగుతుంది. ఇక్కడ ఏమైందంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పొత్తులో ఉంటే నాకు అవకాశం వస్తుంది. పొత్తులో లేకపోయినా కూడా భారతీయ జనతా పార్టీ అసలు ఎవరితోనూ పొత్తులో లేదు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఉంటుందని తపన ఫౌండేషన్ తపనా చౌదరి గారు ఇక్కడ తపన చెందారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి సీట్ వస్తాను అనుకున్నారు. అదేవిధంగా 3-4 సంవత్సరాలుగా ఆయన సేవా కార్యక్రమాలు, ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి రావాలంటే ఏంటంటే మీకు దగ్గరదారి ఏంటంటే ఫౌండేషను, చారిటబుల్ ట్రస్టు ఈ పేరు మీద చేసేటటువంటి కార్యక్రమాలు. అందులో భాగంగా ఈయన కార్యక్రమాలు చేసుకుంటూ చాలా బలంగా చేసుకుంటూ కార్యక్రమాలు వారు ముందుకెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వారికి కేటాయించాల్సినటువంటి ఒక పరిస్థితి. ఈ పరిస్థితిలో భాగంగా ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారిని తప్పించి దెందులూరులో ఎట్టి పరిస్థితుల్లో తపనా చౌదరి గారికి ఇక్కడ మీరు అకామిడేట్ చేయాలని వదిన గారు అయినటువంటి పురంధేశ్వరి గారు, మరిది గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆదేశాలు జారీ. సార్, చింతమనేని ప్రభాకర్ గారు ఎంత ఫైర్ బ్రాండ్, లేదంటే ఆయన వాగ్దాటి ఏ రేంజ్లో ఉంటుంది అసలు? ఆయన కాకపోతే ఇప్పుడు ఆయన ఏ రేంజ్, మరి ఈయన కూడా ఒక రేంజ్ మెయింటైన్ చేసే పర్సన్, మాస్ లీడర్ ఎలా ఉండిపో. చింతమనేని ప్రభాకర్ గారు ఏంటంటే వారు అసలు ఎవరికి దమ్ము ఉంది నా సీట్ అడిగే దమ్ముని ఆ మధ్య మొత్తం అన్ని ఛానల్స్ని పిలిచి ఆయన సాకిలో పెట్టేసినటువంటి ఆయన అసలు వేరే. సరే, ఆయన ఇబ్బందులు పడ్డాడు, బాధలు పడ్డాడు, పార్టీ కోసం నిలబడ్డాడు. ఆయన అంత క్రితం వ్యక్తిగతంగా ఆయన ప్రవర్తన కావచ్చు, మరొకటి కావచ్చు, అవి అభ్యంతరకరం అయినప్పటికీ పార్టీ కోసం ఆ నియోజకవర్గంలో నిలబడింది చింతమనేని ప్రభాకర్ గారు అనే విషయం నిర్వివాదాంశం. ఇప్పుడు ఏం జరిగిందో ఏమో కానీ తపనా చౌదరి గారిని అకామిడేట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది పురంధేశ్వర్ గారికి.
తప్పనిసరి పరిస్థితుల్లో తపనా చౌదరి గారిని అకామిడేట్ చేయాలి. ఇప్పటికే 10 నియోజకవర్గాలు, 10 శాసనసభ నియోజకవర్గాలు భారతీయ జనతా పార్టీకి కేటాయించిన శాసనసభ నియోజకవర్గాలు 10, 6 లోక్సభను కాసేపు పక్కన పెడితే 6 లోక్సభలో కూడా మీకేంటంటే పురంధేశ్వర్ గారు ఉన్నారు, కమ్మ సామాజిక వర్గం నుంచి ఆవిడ పోటీ చేస్తున్నారు. దాన్ని కాసేపు పక్కన పెడితే ఆ అంశాన్ని మనం ఇక్కడ 10 శాసనసభ నియోజకవర్గాలు, 3 శాసనసభ నియోజకవర్గాలు కమ్మ సామాజిక వర్గానికి ఆవిడ కేటాయించారు. అది బాగా చర్చనీయాంశమైంది రాష్ట్ర రాజకీయాల్లో. ఇక్కడే ఒక పాయింట్ శ్రీకాంత్, ఎప్పుడైనా అపోజిషన్ పర్సన్ ఎలా ఉన్నారని, అంటే మార్పు జరుగుతుంది అంటే అపోజిషన్ స్ట్రాంగ్గా ఉందా, లేకపోతే ఈ పాయింట్లో ఒకసారి మనం గమనిస్తే అపోజిషన్ స్ట్రాంగ్గా ఉందా, లేదంటే యావరేజ్ హోరాహోరీ అని చెప్పడం ఎలాంటి సిచ్యువేషన్ మనం ఆ ఏరియాలో? ఖచ్చితంగా మీకు అంటే కొటార అబ్బాయి చౌదరి గారిని మనం తీసేయాల్సినటువంటి పరిస్థితుల్లో లేదు అక్కడ. వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యే చాలా పవర్ఫుల్గానే ఉంది అక్కడ పరిస్థితి వైకాపా. అయితే హోరాహోరీలోకి వెళ్ళింది, దెందులూరు హోరాహోరీలోకి వచ్చింది. ఓకే, హోరాహోరీలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈవిడి స్థానాన్ని పట్టుబడితే 4వ కమ్మ అభ్యర్థి అవుతారు భారతీయ జనతా పార్టీలో. ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో మేము పునాదులు వేసాము, మేము రాళ్ళు కొట్టాము, మేము వచ్చి ఎదిగో ద్వారబంధాలు బిగించాము, కిటికీలు తీసుకొచ్చాము, మూచలు పెట్టాము, దూలాలు వేసాము, భవంతి కట్టాము అనుకున్నటువంటి వాళ్ళు ఎవరికి సీట్లు లేవు ఇక్కడ. ఇదిగో వీళ్ళందరికీ ఇవి సీట్లు ఇస్తున్నారని ఇప్పటికే వాపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకి భారతీయ జనతా పార్టీలో పెరుగుతోంది, మళ్ళీ పెంచడం అవుతుంది. ఇంకోటి, అలా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే అలా వాళ్ళ ఆవేదనను వ్యక్తపరుస్తున్నటువంటి వారు ఎవరున్నారో వారెవరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల కోసం ఈ 10 నియోజకవర్గాలు మరియు కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూటమి కోసం పనిచేయాలి కదా, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ కోసం కూడా వీళ్ళు పని చేయటం లేదు. నింపాదిగా, నిర్లిప్తతతో, నిస్తేజంతో వాళ్ళు ఇంతే, భారతీయ జనతా పార్టీ అంటే ఇంతే, ఇటువంటి పరిస్థితుల్లో మనం పనిచేయాల్సి వస్తుంది అనేటటువంటి మాటలు చెప్పుకుంటా కాలం వెళ్ళబుస్తా ఉన్నారనమాట. ఇష్టం లేదు వాళ్ళకి. ఏంటంటే తొలినాళ్ళు అంటే 2019 ఎన్నికలు పూర్తయి పవన్ కళ్యాణ్ గారు మీకు బీఎస్పీ, సిపిఐ, సిపిఎంతో తెగతెంపులు చేసేసుకుని కొంతకాలం తర్వాత భారతీయ జనతా పార్టీను జనసేన మీకు పొత్తులో కొంతకాలం మీకు ప్రయాణం సాగించాయి. ఆ ప్రయాణం సాగించినటువంటి నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే సోమవీర్రాజు గారు మీకు అధ్యక్షులయ్యారు, కన్నా లక్ష్మీనారాయణ గారి తర్వాత సోమవీర్రాజు గారు అధ్యక్షులు అయిన తర్వాత మా ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారని ఆయన ప్రకటించారు. ప్రకటించిన తర్వాత సోమవీర్రాజు గారు చిరంజీవి గారి నివాసానికి, పవన్ కళ్యాణ్ గారి నివాసానికి ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళని కలిసి, వాళ్ళని అభినందించి, వాళ్ళతో కూర్చొని భేటీ అయినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తున్నాయి. భారతీయ జనతా పార్టీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లోకి అడుగిడాలంటే సంఖ్యాపరంగా బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఏది, ఈ సామాజిక వర్గంతో కలిసి ప్రయాణం చేద్దామనేటటువంటి ఒక బలమైనటువంటి నిర్ణయం జాతీయ స్థాయిలో వాళ్ళు తీసుకున్నారు జాతీయ నాయకులు. అయితే ఆ అవకాశాన్ని సామాజిక వర్గం ఏదైతే ఉందో ఇది సకాలంలో సద్వినియోగం చేసుకోవాలి, ఆ సదవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. భారతీయ జనతా పార్టీ వైపు వీళ్ళు మళ్ళా అంటే ఇక్కడ మీరు ఇప్పుడు లోకల్ లీడర్స్ రియాక్ట్ అవ్వట్లేదని చెప్పారు, నేషనల్ లీడర్ ప్లాన్ ఉంది, నేషనల్ నుంచి అంత జరుగుతుందని మనం లోకల్ లీడర్స్ ఇన్యాక్టివ్గా ఉండటమే మీకు ఏమవుతుందంటే మౌనిక, ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి విభజన రేఖ ఉంటుంది. ఈ స్పష్టమైనటువంటి విభజన రేఖ ఏంటంటే ఒక బలమైనటువంటి ఒక సామాజిక వర్గం సంఖ్యాపరంగా కాపులు, బలిజలు కాసేపు తీసుకుందాం. నియోజకవర్గాలకు వెళ్ళేటప్పటికి 67 నియోజకవర్గాలు ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. టోటల్గా టాప్ 1, 2, 3 ప్లేసెస్ తీసుకుంటే 112 నియోజకవర్గాలు కనిపిస్తాయి. ద్వితీయ, తృతీయ స్థానాలు కూడా తీసుకుంటే కాసేపు 67 ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ తీసుకుంటే ఈ జాబితాలు మనం ఏవైతే చెప్తున్నామో, ఈ అంకెలు సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి జాతీయ నాయకులు అందరి దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర లేనివి కాదు, వాళ్ళకి తెలుసు, స్పష్టంగా తెలుసు. ఈ నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్ మీకు కాన్స్టిట్యున్సీకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే బీజేపీ ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ, ఒక అంకితభావం, చిత్తశుద్ధితో తొలినాళ్ల నుంచి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు, రకరకాల సామాజిక వర్గాల వాళ్ళు, రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ సమూహం కొన్ని దశాబ్దాలుగా దూరంగా ఉంది. ఈ సమాజం ఏదైతే ఈ సామాజిక వర్గం ఉందో ఈ సామాజిక వర్గంలో భక్తిభావం లేదా, లేకపోతే వీళ్ళకి క్రమశిక్షణ లేదా, లేకపోతే వీళ్ళకి భయభక్తులు లేవా, లేకపోతే వీళ్ళకి దైవభక్తి లేదా అంటే అందరికంటే ఎక్కువ ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి వీళ్ళే పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఈ సమూహం కొన్ని దశాబ్దాలుగా కలవకుండా కొన్ని శక్తులు అడ్డుకున్నాయి. ఖచ్చితంగా కలవకుండా కొన్ని శక్తులు అడ్డుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే మీకు 1996 ఉప ఎన్నికలో ఎప్పుడైతే మీకు ముద్రగడ పద్మనాభం గారు కాకినాడ నుంచి కృష్ణరాజు గారిని, రాజమండ్రి నుంచి గిరిజాల వెంకటస్వామి నాయుడు గారిని, ముద్రగడ పద్మనాభం గారు
వెన్నుదన్నుగా నిలిచి వాళ్ళిద్దరిని లోక్సభ సభ్యులుగా గెలిపించిన తర్వాత భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్న విషయం తేటతెల్లమైంది. తేటతెల్లమైన తర్వాత ఏంటంటే మీకు వెంటనే మేల్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి, ఆయనకు అర్థమైంది. అప్పటిదాకా భారతీయ జనతా పార్టీతో ఆయన పొత్తు పెట్టుకోలో, భారతీయ జనతా పార్టీతో ఆయన ఈరోజు ప్రయాణం చేయాలి, ఆయనకు అర్థమైంది. అర్థమైన తర్వాత రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎదగకుండా ఉండాలంటే నేను భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. అయితే మరి అప్పుడు స్ట్రాటజీ ఇప్పుడు 99 ఎన్నికల్లో ఆయన పొత్తు పెట్టుకున్నారు. 99 ఎన్నికల్లో ఆయన పొత్తు పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది, మీకు కొన్ని స్థానాలే ఇస్తారు. అవును, అంతే కదా, పొత్తులో భాగంగా మీకు కొన్ని స్థానాలే వస్తాయి. అధికారంలోకి తిరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, భారతీయ జనతా పార్టీ ఎదగల. మీకు అర్థమైందా? అంటే నేను కంపేర్ చేస్తున్నాను సార్. ఇప్పుడు 2024 టైంలో కూడా జనసేనతో పొత్తు అంటే వాళ్ళు ఎదగకుండా అనే అంశం కూడా 2019 వాళ్ళకంటూ ఒక ఫాలోయింగ్, వాళ్ళకంటూ ఒక నంబర్ పెట్టుకున్నారు, పోటీ చేయడానికి ప్రచారాలు చేశారు. మరి వాళ్ళని అడ్డుకోవడానికి కూడా అనుకోవచ్చు కదా, ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చాక సొంత వాళ్ళు కూడా కాదనుకునే సిచ్యువేషన్ ఉంటుంది. మరి అదే ఇదని కూడా అనుకోవచ్చు కదా సేమ్. అలా భారతీయ జనతా పార్టీ సోమవీర్రాజు గారి ప్రస్తావన ఇదంతా ఎందుకు తీసుకొచ్చారంటే ఒక సామాజిక వర్గానికి వచ్చినటువంటి ఒక అవకాశాన్ని సకాలంలో సద్వినియోగం చేసుకోలేదు. కన్నా లక్ష్మీనారాయణ గారిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడిని చేయడం అనేది ఒక చారిత్రక తప్పిదం. ఇప్పుడు వైకాపాలో చేరడానికి మొత్తం ముహూర్తం నిర్ణయం చేసుకుని నేను స్వయంగా చూసా. గుంటూరులోకి వెళితే మొత్తం వైకాపాలో చేరిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులోకి వస్తున్నారు, మొత్తం సిటీ అంతా హోర్డింగ్స్, కన్నా లక్ష్మీనారాయణ గారు చేరుతున్నారు అనేటటువంటి హోర్డింగ్స్. మరుసటి రోజు లేదు మీరు వచ్చి భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ తీసుకోండి, మీరు వెళ్ళకండి అనేటప్పటికి వెంటనే భారతీయ జనతా పార్టీ ఫ్లెక్సీస్ వచ్చేయటం వల్ల మీకు ఆ టైంలో ఏంటంటే తాను అధ్యక్షుడై ఎన్నికలు ఎదుర్కొంటానని సోమవీర్రాజు గారు భావిస్తున్నారు. అంటే 1977-78 అంటే జనసంఘ్, ఆ జనతా పార్టీ ఏర్పడిన నాటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతా ఆర్ఎస్ఎస్తో పాటు ప్రయాణం చేసి భారతీయ జనతా పార్టీ ఒక నాయకుడిగా, రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి శాసనమండలి సభ్యులు సోమవీర్రాజు గారు. అటువంటిది మీరు కాదు ఆయన అనేటప్పటికీ ఈయన ఇనాక్టివ్ అయ్యారు. ఇనాక్టివ్ అయిన తర్వాత సరే 2019 ఎన్నికలు ఫలితాల తర్వాత ఏంటంటే మళ్ళీ యాక్టివ్ కావడానికి లేదు మీరు తీసుకోండి అధ్యక్ష పదవి, ఇదిగో ఈ సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలు, వీళ్ళల్లో ఇది టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5 ఇట్లా మనం ప్రయారిటీస్ తీసుకుని సునీల్ దియోధర్ గారి పేరు విన్నారా? సునీల్ దేవధర్ లేకపోతే సునీల్ దియోధర్ అంటుంటారు. వారు పాపం ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ అంతా వారు పర్యటిస్తూ వారు పుష్ప సినిమాలో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైరు ఆ డైలాగులు చెప్పుకుంటా తిరిగారు. వారికి నాడి దొరకలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాడి దొరకలా పాపం. వారు ఎటువంటి వ్యక్తి సునీల్ దేవధర్ గారు జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆయా రాష్ట్రాలకు వారిని ఇన్ఛార్జిగా పంపిస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క భావజాలాన్ని నింపి అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితుల్ని చాకచక్యంగా ఒడిసి పట్టుకోగలిగినటువంటి ఒక ముఖ్య నేతకి ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి దొరకలా. వాళ్ళు ఎటుపోతున్నారు, వాళ్ళ మానసిక స్థితి ఏమిటి అంటే దీనికి మనం చాలా లోతుల్లోకి వెళ్ళి మనం పరిశీలించి అధ్యయనం చేసి మాట్లాడాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు మనం దెందులూరు టాపిక్ వస్తే మళ్ళీ తప్నా చౌదరి గారు అంటే బీజేపీ నుంచి అని మాట్లాడుతున్నాం. అసలే స్తబ్దుగా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు అధ్యక్షురాలు ఎవరు అనే విషయమో లేకపోతే అధ్యక్షురాలు చేస్తున్న తీరు రాబోయే రోజుల్లో ఈ నేతలకే, ఎప్పుడైతే ఇప్పుడు స్తబ్దుగా ఉన్నారు కరెక్టే, ఈ నేతలే రివర్స్ అయ్యే సిచ్యువేషన్. లేకపోతే పురంధేశ్వరి గారికి ఏంటంటే రాజమండ్రి నుంచి గెలిచి ఆవిడ కేంద్ర మంత్రిని కాబోతున్నాను అనేటటువంటి భావనలో ఉన్నారు ప్రస్తుతానికి. సో గెలుస్తారైతే కన్ఫర్మ్. అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ పరిస్థితి ఆవిడకి అనుకూలంగా ఉంది, వాస్తవానికి పరిస్థితి అనుకూలంగా ఉంది, లేదని కాదు. కాకపోతే మిగతా చోట్ల పరిస్థితి ఏంటి, మిగతా శాసనసభ్యులు ఇక్కడ శాసనసభ్యులు 10 మందిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో గెలిచి, లోక్సభ సభ్యులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో కొంతమంది గెలిచిన తర్వాత మీ అధ్యక్షతన జరిగినటువంటి ఎన్నికలలో పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ కేటాయించినటువంటి ఈ ఎంపీ స్థానాలు, ఈ ఎమ్మెల్యే స్థానాల్లో మీరు గెలిచారు కాబట్టి, ఈ బాధ్యత మీరు తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని అభినందించి మిమ్మల్ని మా మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తున్నామని చెప్తారు వాళ్ళు. వారు ఒకరే గెలిచి మిగతా వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, ఏంటి పరిస్థితి? అది మీ వ్యక్తిగత విజయం అవుతుంది తప్ప పార్టీ విజయం కాదు. మిగతా చోట్ల ఓడిపోతే మరి మిగతా చోట్ల మీరు బలమైనటువంటి పార్టీ కోసం కృషి చేసిన, పార్టీ కోసం అంకిత భావంతో తమ జీవితాన్ని త్యాగం చేసినటువంటి వారికి అవకాశం ఇవ్వాలి కదా. గెలిపోవటములు కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు పార్టీ కండువా కప్పుకొని పార్టీ జెండాని భుజాన వేసుకొని మోసారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. వాళ్ళకి అవకాశం ఇవ్వలేదనే కదా వాళ్ళ ఇప్పుడు అనపర్తి మారుస్తున్నారు. ఇవాళ నుంచి నామినేషన్లు మొదలైనాయి. నామినేషన్లు పర్వం మొదలైన తర్వాత మనం చాలా విశ్లేషణలు చేయబోతున్నామని చెప్పా. ఇవాళ నుంచే మొదలైన విశ్లేషణలు. అనపర్తి మారుస్తున్నారు. అనపర్తి భారతీయ జనతా పార్టీ వెనక్కి తీసుకుని తెలుగుదేశానికి అవకాశం ఇస్తుంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తారని వచ్చింది. తమ్మళ్ళపల్లి భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది, తెలుగుదేశం వదులుకుంటుంది.
అలా దానిలో భాగంగా ఆవిడ ఏం చేశారంటే ఆ జాబితాలో ఇది కూడా పెట్టేశారు. ఇదిగో తపనా చౌదరి గారిని అకామిడేట్ చేయాలి, వారిని దెందులూరులో అకామిడేట్ చేద్దాం అనుకుంటున్నాం, దయచేసి చింతమనేని ప్రభాకర్ గారికి మీరు ఏం చెప్పి తప్పిస్తారో తప్పించుకోండి అని చెప్పేశారు. తపనా చౌదరి కమ్మే, చింతమనేని ప్రభాకర్ స్టార్ట్ అయింది అయితే ఈ రోజే అంటారు. నిన్న నుంచి మొదలయ్యి ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకుందనమాట. పరాకాష్ఠకు చేరుకుని ఇక్కడ సందర్భమో అసందర్భమో నాకు తెలియదు కానీ వారు కేంద్ర మంత్రిని అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అమీర్పేట కమ్మ సంఘంలో ఆవిడకి చాలా పెద్ద ఎత్తున సన్మానం జరిగిన తర్వాత మీరు సామాజిక వర్గం పేరు చెప్పి ఢిల్లీకి వచ్చి మీరు నన్ను ఎప్పుడైనా మీరు కలవచ్చు, ఏ పని కోసమైనా నన్ను వచ్చి కలవచ్చు అని ఆవిడ బాహాటంగా వారు ప్రకటించారు పురంధేశ్వరి గారు. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏ పార్టీలో ఉన్నా లేకపోతే మనం ఏం పని చేస్తున్నా వర్గ ప్రయోజనాలు చాలా ముఖ్యం అని చెప్పి చెప్పకనే చెప్పారనమాట. అవి ఇవాళ తేటతెల్లంగా స్పష్టంగా తెలిసిపోతున్నాయి. ఓకే, ఆ భావజాలం ఉన్న ఆవిడ కన్ఫామ్ గా జరిగింది. అది రాజకీయాల్లో ఈ పొజిషన్ లో వచ్చినా సేమ్ ఆ భావజాలం కంటిన్యూ అవుతుంది. దానికి పార్టీ సమన్వయం అనే విషయంలో అసలు లేనే లేదు అనేది చెప్తున్నాను. ఓకే, సో మొత్తానికైతే చింతమనేని ప్రభాకర్ గారు ఖచ్చితంగా ఆయన ఆవేదన రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా మీడియా ముఖంగా వింటాం అనేది నిజం. తపన గారి ఎంట్రీ కన్ఫర్మ్. సో నామినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి, చూస్తాం కదా, చూడబోతున్నాం కదా ఇంకా ఎన్ని మార్పులు జరుగుతాయి. ఖచ్చితంగా తపనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉంటారు, కొటార అబ్బాయి చౌదరి గారు వైకాపా అభ్యర్థి, మరియు స్వతంత్ర అభ్యర్థిగా మనం చింతమనేని ప్రభాకర్ గారిని చూస్తాం. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మాట్లాడుకుందాం. అంటే అది మాట్లాడుకుందామంటే గుర్తొచ్చిన అంశం ఏం చేయలేము. ఒక పక్క జనసేన పోటీ చేస్తున్న అభ్యర్థులు టీడీపీ నుంచి కండువా కప్పుకొని జనసేనలో మరి బీజేపీ వాళ్ళకి ఆప్షన్ లేదా? అంటే వాళ్ళు అంటే నేను తప్పుగా అనేది ఏమో, రాజకీయాల్లో ఏదైనా సహజమే, నేను కాదన్ను. కాకపోతే ఎందుకు వాళ్ళు మాత్రం ఇప్పుడు వాళ్ళ స్థానాలు పెరుగుతున్నట్టేగా ఈ పాయింట్ లో చౌదరి గారి పార్టీ. అఫ్ కోర్స్ అలా మనం తీసుకుంటే జాబితా ఒకసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల యొక్క జాబితా ఒకసారి తీసుకొని చూస్తే దాదాపు సగానికి పైగా కిరణ్ కుమార్ రెడ్డి గారిది ఏ పార్టీ. అట్లా మనం తీసుకుంటే దాదాపు వీళ్ళందరూ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన, సత్యకుమార్ గారు ఒకరు, అట్లా మనకు 1, 2 అలా కనిపిస్తున్నాయి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం దానిలో నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారని అర్థమైపోతుంది. కానీ ఈ విషయంలో ఖచ్చితంగా కేంద్రం నుంచి పురంధేశ్వరి గారికి అభినందనలు వస్తాయి. అభినందనలు కాదు, పురంధేశ్వరి గారికి ఏంటంటే వారికి బాధ్యతలు ఇచ్చేశారు, అప్పచెప్పిన తర్వాత మేము ఏం చేస్తామో ఒకసారి మీరు చూడండి, మేము ఒక ప్రయోగం చేస్తున్నాం అని చెప్పారు. ఆ ప్రయోగం అయితే జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు, నాదెండ్ల మనోహర్ గారు గెలుపు లెక్కలు మాత్రమే ముగ్గురు కలిసి ఏంటంటే మేము ఒక ప్రయోగం చేస్తున్నాం, ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇస్తుందేమో చూడండి, మీరు దయచేసి మాకు అవకాశం ఇవ్వండి అని వీళ్ళు ముగ్గురు ఒక వంటకాన్ని వండుతున్నారు. ఇది ఇప్పుడు వండి వార్చిన తర్వాతే ఇది ఏ రూపాన్ని ధరిస్తుంది, అది ఏ రుచిని అందిస్తుంది అనేది మనకు జూన్ 4 అర్థమవుతుంది. దీని తర్వాత కేంద్రం ఇంకా సీరియస్గా వాళ్ళ యాక్షన్ స్టార్ట్ చేస్తుందేమో అని కూడా అనిపిస్తుంది. అంటే ఇది ఒక రెఫరెండం లాగా బీజేపీ ఏంటంటే సీరియస్గా తీసుకోలేదు. ఇది మాత్రం అంటే మళ్ళీ ఒకసారి క్యాంపెయినింగ్ ఉంటుంది అని చెప్పారు కదా, ఉండే అవకాశాలు ఉన్నాయా? ప్రచారాలు ఉంటాయి, బహిరంగ సభలు ఉంటాయి, ఈ హాహాకారాలు, వికటాటహాసాలు అన్నీ ఉంటాయి. బట్ టాపిక్ మాత్రం సీరియస్ గా ఇన్ డెప్త్ అనేది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సీరియస్ గా ఈ ఎలక్షన్ ఓకే, సో ఏపీ ఎలక్షన్స్లో ఇంకా మార్పులు, నామినేషన్ స్టార్ట్ అయిపోయిన టైం వచ్చేసింది కాబట్టి ఇకపై మళ్ళీ మార్పులు చూడబోతున్నాం. అదేవిధంగా ప్రస్తుతం మనం మాట్లాడుకున్న దెందులూరుకి వస్తే మాత్రం చింతమనేని ప్రభాకర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారని రిసీవ్ చేసుకుంటారనేది ఎదురు చూస్తున్నారు హాట్ టాపిక్. ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. మొత్తానికి దెందులూరులో ఖచ్చితంగా తపన గారు ఎంట్రీ, చింతమనేని ఆయన చంద్రబాబు గారు ఆయన బుజ్జగిస్తారా లేదా అనేది కూడా ఇక్కడ కీలక అంశం. ఎంతవరకు బుజ్జగించగలుగుతారనేది కూడా చూడాలి. మొత్తానికి తెలుగుదేశంలో బీజేపీ తన స్ట్రెంగ్త్ పెంచుకుంటుందా అనే పాయింట్ కూడా వచ్చింది. సో ఇది ప్రస్తుతానికి దెందులూరులో జరుగుతున్న అంశాలకు సంబంధించి బ్యాక్ డ్రాప్ ఏంటి, ఇంతకుముందు ఏంటి అని పరిశీలనలో శ్రీకాంత్ గారు చెప్పిన విషయాలు. ఓకే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం,
ఆసక్తి గల ప్రాంతం పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.